నీ బలం ఎందులో అనే దాని గురించి మనం కొద్ది నిమిషాలు మాట్లాడుకుందాం. బలం అనగానే ప్రతి మనిషి ప్రతి మనిషికి కొంచెం బలం అంటూ ఉండిద్దండి. దాన్ని ఇంగ్లీష్‌లో ఎనర్జీ లేదా పవర్ అంటూ ఉంటారు. మరి దేవుడు మనకిచ్చిన ఈ బలాన్ని మనం ఎందులో వాడుతున్నాం? దేవుడు మనకిచ్చిన బలాన్ని మనం ఎందులో వాడుతున్నాం? మనం తినే ఆహారం వలన మనకి శక్తి అనేది వస్తుంది. మరి ఆ ఆహారం వలన వచ్చే శక్తిని మనం ఎందులో ప్రదర్శించాలి? ఎందులో ఆ బలాన్ని చూపించాలనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మరి నేడు క్రైస్తవులు ఉన్నవారు దేవుడు ఇచ్చిన ఆహారాన్ని తింటూ, దేవుడిచ్చిన గాలి, నీరు వీటినన్నిటిని అనుభవిస్తూ దేవుని కోసం బ్రతకని వారుగా ఎందరో మనకు కనబడుతూ ఉన్నారు. మరి దేవుడిచ్చిన ఈ బలాన్ని మనం ఎందులో వాడాలి? నేడు ఈ లోకంలో బ్రతుకుతున్న అనేకులు తమ బలాల్ని ఎక్కడ వినియోగిస్తున్నారంటే జిమ్ సెంటర్స్‌లోను, అలాగే నేను ఒక పెద్ద బలవంతుడిని, నేను గొప్పవాడిని అంటూ కొందరు తమ బలాన్ని ట్రాక్టర్లు తాడుతో కట్టుకొని లాగుతూ ఉంటారు. మరికొకాయన అయితే గిన్నిస్ రికార్డ్ కొట్టాలని విమానాన్ని లాగిన సందర్భాలు కూడా గిన్నిస్ రికార్డ్‌లో ఉన్నాయి. మరి ఈ భూమి మీద బ్రతుకుతున్న వీరికి తమ బలాన్ని ఎలా వినియోగించాలో, ఎలా తమ బలాన్ని కనపరుచుకోవాలో ఇలా చేస్తూ ఉన్నారు. మరి క్రైస్తవుడిగా మనకు దేవుడిచ్చిన బలాన్ని, దేవుడు మనకిచ్చిన ఆయుష్‌ని, ఆరోగ్యాన్ని మనం ఎలా వినియోగించాలనేది మనం కొద్ది నిమిషాలు దేవుని గ్రంథంలోని, వాక్యంలోని మనం తెలుసుకుందాం. ఒక వచనాన్ని చూడగలిగితే యెషయా గ్రంథము 40వ అధ్యాయము, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనము. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఇక్కడ మనకి నూతన బలము, యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు అని వ్రాయబడి ఉన్నదండి. ఈ నూతన బలం ఎవరికి వస్తుందంట? యెహోవా కొరకు ఎదురుచూచేవారు. యెహోవా కొరకు ఎదురుచూచేవారు ఎవరు? దేవుని కోసం నీతిగా, నిజాయితీగా ఈ భూమి మీద బ్రతికిన వారే దేవుని దేవుని కొరకు ఎదురు చూచేవారు. మరి ఇటువంటి దేవుని కొరకు ఎదురు చూచేవారి జాబితాలో మనం ఉన్నామంటే లేదండి. పాత నిబంధన గ్రంథంలో మనకి దావీదు గారు కనబడుతూ ఉంటాడు. దావీదు గారు అప్పటికి బాలుడైనప్పటికీ ఎంతో బలవంతుడైన గొలియాతుని నేలన పడవేసినట్లుగా మనం బైబిల్‌లో చూడగలం. కారణం యెహోవాయే నా బలమని ఆయన నిలబడ్డాడు. అటువంటి ధైర్యము, అటువంటి సాహసం చేయగలిగాడంటే దావీదు గారు ఎటువంటి దేవునికి ఎంత ఇష్టానుసారుడుగా ఉన్నాడో మనం ఆలోచించాలండి. అదే దావీదు గారు మాట్లాడుతూ కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను, రెండు మారులు ఆ మాట నాకు వినబడెను. ఇక్కడ బలము ఎవరిదంటండి? దేవునిది. దేవుడు బలం నేనిచ్చాను, నాది బలం అని దేవుడు చెప్తూ ఉంటే ఈరోజు అనేకులు నా శరీరం, నా బలం అంటూ విర్రవీగిపోతూ దేవుడిచ్చిన బలాన్ని దేవుని పని కోసం, దేవుని పనిని నెరవేర్చడం కోసం వాడకుండా ఈ లోకంలో ఎన్నో సాహసాలు చేస్తూ, విన్యాసాలు చేస్తూ తమ బలాన్ని అలా ప్రదర్శిస్తున్నారు. మరి దేవుడు ఇంత బలాన్ని ఇచ్చినప్పుడు ఈ బలం మనం క్రైస్తవులు ఉన్నట్టు మన బలాన్ని ఎక్కడ ప్రదర్శించాలి? ఎందులో మనం బలాన్ని వినియోగించాలని బైబిల్‌లో అనేక వచనాలు మనం చూడగలం. మరొక సందర్భం మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఇక్కడ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఎవరి యందు బలవంతులై ఉండాలంట? దేవుని యందు మనందరం బలవంతులై ఉండాలి. ఇది ఏ విషయంలో? బలం అనగానే అనేకులు ఈ శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటారు.
పౌలు గారు మాట్లాడుతూ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అని అంటూ ఉంటాడండి. మరి మన బలం ఎటువంటిదంటే ఈ అనేకులు బలం అనగానే ఈ శరీరానికి సంబంధించినదిగా, ఈ శరీరంలో బలం అనేది మాకు ఉంది, మేము మా బలాన్ని ఇలా ప్రదర్శించుకుంటామంటూ అనేకులు ప్రదర్శించుకుంటూ ఉంటారు. మరి దేవుడు చెప్పే బలం ఏమిటంటే, దేవుణ్ణి మనందరం మన విశ్వాసం, పూర్తి విశ్వాసంతో, పూర్తి నిరీక్షణతో దేవుని కొరకు ఎదురు చూడడం, దేవుని పని మనం మన శక్తిలోపం లేకుండా దేవుని పని చేయడం. మరి అటువంటి బలాన్ని మనం దేవుని పనిలో వినియోగించాలి. అనుదినం మనం ఆహారం తింటూ ఉంటాం. ఆహారం వల్ల మనకు శక్తి వస్తుంది. ఆ శక్తిని మనం ఎక్కడ వినియోగిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఆ శక్తి మనం దేవుని పనులకు వినియోగించినట్లయితే మనం మన శరీరం ద్వారా దేవునికి మహిమ తెచ్చే విధంగా బ్రతికిన వారం అవుతాం. పౌలు గారు ఒక సందర్భం గురించి మాట్లాడుతూ కొలస్సీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4-5 వచనాలు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు అని సెలవిస్తున్నాడండి. ఈ భూమి మీద మనకి యుద్ధోపకరణములు అనగానే యుద్ధ ఆయుధాలు మనం గుర్తించేటివి ఏమిటి? ఢాలు, కత్తి, కిరీటం, కవచం, ఇవన్నీ మనకు గుర్తొస్తూ ఉంటాయి. మరి ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నటువంటి యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, అవి ఆత్మకు సంబంధించినవి. ఆత్మకు సంబంధించినటువంటి విశ్వాసం, నిరీక్షణ, సత్యవాక్యాన్ని గురించి పరిశీలించడం, దేవుని కోసం ఎదురు చూడడం, ఇటువంటివి ఆత్మకు సంబంధమైనవి. ఇటువంటి యుద్ధోపకరణలు మనం ధరించాలి. నడుముకు సత్యమును దట్టి విశ్వాసమును డాలు చేతు పట్టుకోండి అని అంటూ ఉంటాడు బైబిల్. మరి అటువంటి బలాన్ని కలిగిన వారుగా వాక్యం పట్ల మనం శ్రద్ధ చూపాలి. దేవుడిచ్చిన బలాన్ని మనం ఆయన పనిలో వినియోగించాలి. మరి ఈనాడు క్రైస్తవులు ఉన్నవారు ఎవరైనా తమ బలాన్ని దేవుని కొరకు వినియోగిస్తున్నారంటే లేదండి. వారానికి ఒకసారి చర్చికి వస్తారు, ఏదో ఒక పూట ఒక 2 గంటలు చర్చిలో ఉంటారు. ఆ తర్వాత తమ ఇళ్ళకి వెళ్ళిపోయి తమ పనులు తాము చేసుకుంటూ ఉంటారు. ఆ ఉన్న 2 గంటలు కూడా శ్రద్ధగా దేవునిపై మనసు పెట్టి వాక్యం శ్రద్ధగా వింటారంటే అది కూడా లేదండి. ఏదో సెల్లు చూసుకుంటూ అటు ఇటు దిక్కులు చూసుకుంటూ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ అశ్రద్ధగా ఉంటారు. అటువంటి దేవుని సన్నిధిలో ఉన్న వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? దేవుని వాక్యం తెలుసుకున్న వారిగా, దేవుని ముందు భయభక్తులు లేని వారిగా పాతాళానికి వెళ్ళిపోతారు. అటువంటి వారి జాబితాలో మనందరం ఉన్నామా లేదా అనేది ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలండి. కాబట్టి దేవుడిచ్చిన బలాన్ని మనం ఎక్కడ వినియోగించాలి? దేవుని పనిలో. అది ఏ పనైనా. ఇక్కడికి సాయంత్రం కొంతమంది యవనస్తులు వచ్చారండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమకు తోచిన పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. కుర్చీలు వేయడం, బరకాలు వేయడం, ప్రొజెక్టర్ రెడీ చేయడం, సిస్టమ్ పెట్టడం, ఇలా తమకు తోచిన బలాన్ని వారు ఎక్కడ వినియోగిస్తున్నారు? ప్రభు పనిలో, దేవుని పనిలో వినియోగిస్తున్నారు. అటువంటి దేవుని పనిలో వినియోగిస్తున్న వారి బలం దేవునికి మహిమకరంగా వారు బ్రతికితే దేవుడిచ్చిన బలాన్ని మనం ఆయన పని కోసం వాడిన వారిగా మనందరం ఉంటూ ఉంటాం. మరి అటువంటి బలాన్ని కలిగిన మనం ఎందులో మన బలాన్ని వినియోగిస్తున్నాం, ఎందులో మన బలాన్ని ప్రదర్శించాలనేది ప్రతి ఒక్కరూ గ్రహించుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. ప్రియులారా, మరి చక్కగా నీ బలం ఎందులో అనే అంశం అర్థవంతంగా మనందరికీ కావలసినటువంటి మాటలు, దేవునికి పనికిరాని వాటిలో మన బలాన్ని చూపిస్తూ రోజులను కాలాన్ని గడుపుతున్నాము. మరి దేవునిలో మన బలాన్ని చూపించాలి, పరిచర్యలో మన బలాన్ని చూపించాలి, దేవుని మహిమపరచడంలో మన బలాన్ని చూపించాలి, ఇతరులకు దేవుని మాటలు చేరవేయడంలో మన బలాన్ని చూపించాలి.
చక్కటి మాటలు అందించిన దైవజనులు బ్రదర్ రమేష్ గారికి క్రీస్తు పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ సమయంలో స్త్రీల సంఘం వారు ఒక గ్రూప్ సాంగ్ అనంతరం మరి దేవుని మాటలు విందాము యేషభయ్య గారి ద్వారా. మరి స్త్రీలందరూ వచ్చి ఒక పాట పాడవలసిందిగా ప్రేమతో మనవి. రండమ్మ, టీం లీడర్ తబితమ్మ.